హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో, ఈ వీకెండ్ మేమైతే గువా ఫార్మ్ ప్రూనింగ్ అయితే చేసాము. యాక్చువల్‌గా జూన్ మంత్‌లో మనం కొమ్మ కత్తిరింపు అంటారు. ప్రూనింగ్ చేసుకోవాలి. సో, ప్రూనింగ్ ఎందుకు చేస్తాము అనంటే మనకి హార్వెస్టింగ్ మొత్తం అయిపోయిన తర్వాత మనకి డ్రై పీరియడ్ అనేది ఉంటుంది. సో, ఆ డ్రై పీరియడ్‌లో మనం జూన్‌లో కటింగ్ చేసినట్టయితే సో, ఆ కొమ్మ మధ్యలోంచి కొత్త కొమ్మలు వచ్చేసి మనకి పూత, పిందె అనేది చాలా ఎక్కువ వస్తది. ఈల్డింగ్ పెరగడానికి మనకి యూజ్ అవుతదన్నట్టు. సో, మామూలుగా ఈ టైమ్ ఫ్రేమ్ ఎలా ఉంటదంటే, మనం ఈరోజు కట్ చేసాం గదా! అది కొత్త కొమ్మలొచ్చి పూత, పిందె అండ్ తర్వాత హార్వెస్టింగ్ దశ రావడానికి టోటల్ 5 మంత్స్ ఆఫ్ టైం పడతది. అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ జూన్‌లో మనం కత్తిరిస్తే అక్టోబర్, నవంబర్‌లో మనకి సెప్టెంబర్ నుంచి ఈల్డింగ్ స్టార్ట్ అవుతదన్నట్టు. సో, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ 3 మంత్స్ ఈల్డింగ్ తీసుకోవచ్చు. సో, దీని తర్వాత మళ్ళీ ఏం చేస్తాము అనంటే 3 మంత్స్ తర్వాత మళ్ళీ కొత్తగా వచ్చిన కొమ్మలకి ఇంకొక ప్రూనింగ్ అనేది చేస్తాం. సో, అది మళ్ళీ ఇంకో 3 మంత్స్‌కి ఇప్పుడు నేను ఇక్కడ చూపిస్తున్నా కదా! చెట్టుని ఇలా మనం అంబ్రెల్లా షేప్, గొడుగు షేప్‌లో తీసుకురావాలి. అప్పుడు మనకి చేతికందే అంత ఎత్తులోనే పూత, పిందె, కాత అనేది మనకి కాయలనేవి విపరీతంగా కాయడానికి ఆస్కారం ఉంటది. మనం ఈజీగా హార్వెస్టింగ్ చేసుకోవచ్చన్నట్టు. సో, సెకండ్ ప్రూనింగ్ అయిన 3 మంత్స్ తర్వాత ఓకే. మళ్ళీ ఆఫ్ జేయనా? ఆహ్, మళ్ళీ ఒక 3 మంత్స్, 4 మంత్స్‌కి ఆ సెకండ్ ప్రూనింగ్‌కి మనకి హార్వెస్టింగ్ వస్తది. సో, ఇలా ఇప్పుడు ప్రూనింగ్ చేసిన తర్వాత 5 మంత్స్ అంటే నవంబర్ నుంచి స్టార్ట్ అయ్యి ఏప్రిల్, మే వరకు కూడా మనకి జామ తోటలో కంటిన్యూయస్ హార్వెస్టింగ్ అనేది వస్తా ఉంటది. వీక్లీ ఒక 10 ట్రేలు మనకి జామకాయలనేవి ఎళ్తాయి. మనం హోల్‌సేల్‌లో వాళ్ళే వచ్చేసి తీసుకొనెళ్తారు. ఇష్టమైతే మనం గూడా డైరెక్ట్ మార్కెట్‌కి సెల్ జేసుకోవచ్చన్నట్టు. సో, అది పక్కన బెడితే ఇప్పుడేందంటే మనం ఈ కటింగ్ అయిపోయిన తర్వాత మొన్న జూసిర్రు గదా! గడ్డి మందు గొట్టినా అదంతా చచ్చిపోయింది. సో, అట్లా పనిజేస్తదన్నట్టు. సో, ఈ ప్రూనింగ్ అయిపోయిన తర్వాత మనం మళ్ళీ కొంచెం ఎరువేసుకోవాలి. ఆహ్, ఎరువేసేసుకొని మనం మళ్ళీ అంతర పంటగా కొంచెం ఏదైనా ప్లాన్ చేస్తున్నాను. సో, అవి గోయింగ్ ఫార్వర్డ్ నేను వీడియోలు చేస్తాను. సో, మేమైతే పొద్దున్నే 6:00 మగోళ్ళం వచ్చినామన్నట్టు. మా ఇంటి దగ్గర ఉండేవాళ్ళు ఒక 4 మెంబర్స్. 7:00 స్టార్ట్ అయినాం. లేడీస్‌ని కూడా పెట్టుకున్నా గానీ వాళ్ళు కొంచెం లేట్ వచ్చిర్రన్నట్టు. 8 అయింది. సో, పొద్దున పనికి మామూలుగా మేము 7-2 మా టైమింగ్. మధ్యలో 10:00 లంచ్ టిఫిన్ బ్రేక్ అనేది ఉంటది. సో, ఎండాకాలం కాబట్టి మార్నింగ్ వర్క్‌కొచ్చినానన్నట్టు. సో, యాక్చువల్‌గా అయితే టోటల్ 80% కంప్లీట్ చేద్దామనుకున్నాం. బట్ ఒక 60% కంప్లీట్ అయింది. నెక్స్ట్ వీకెండ్ టోటల్ కంప్లీట్ చేసేయాలి. సో, ఇది మనము వాళ్ళకి మనం చూసుకుంటూ వాళ్ళతో పని చేయించాలన్నట్టు. వన్స్ రాంగ్‌గా కటింగ్ చేస్తే మనకి చెట్టు చచ్చిపోయే ఆస్కారం ఉంటది. అందుకని చెప్పేసి నేనున్నప్పుడే వర్క్ చేయించుకుంటా అన్నట్టు. మేము ఆల్మోస్ట్ ఒక 10-20% కంప్లీట్ చేసిన తర్వాత వచ్చిర్రు ఆడోళ్ళు చూడండి. 5 మెంబర్స్ పెట్టుకున్నా. ఇంకా వేరే వర్క్ కూడా ఉంది. గేట్ లోపల కొంచెం మొరం మట్టి అండ్ బోర్ దగ్గర కొంచెం హౌస్ లాగా కట్టించిన అన్నట్టు. సో, అవన్నీ కంప్లీట్ చేసేసుకొని మేము 2:00 అయితే వెళ్ళిపోవడం జరిగింది ఈరోజు. థాంక్స్ ఫర్ వాచింగ్. ఇక్కడ చెట్టు మీద పెద్ద నాగుంపాము కుబుసం అంటారు. సో, పెద్ద నాగుపాము ఉంది. ఎందుకంటే ఎండాకాలం కాబట్టి అన్ని పాములొచ్చి ఇక్కడే సో, ఉంటున్నాయన్నట్టు. 2, 3 పాములున్నాయి. కుసం ఇడిసింది చూడండి. జామ చెట్టు పైన ఎంత పెద్దగుందో. ఒక ట్రాక్టర్
మొరం పోపిచ్చినాం అన్నట్టు. లోపల గేట్ లోపల కొంచెం కూర్చోడానికి వీలుగా, బురద కాకుండా ఉండడానికి. సో, వీళ్ళు ముగ్గురు ఈ పని చేసుకుంటున్నారు. ఎవరి పని వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేసేసినాం అన్నట్టు ఈరోజు. సో, టైం అరౌండ్ 9:30, 10 అవుతుంది. సో, చిన్న టీ బ్రేక్ తీసుకొని మళ్ళీ ఒక 15 మినిట్స్ తర్వాత సో, వర్క్ అయితే కంటిన్యూ చేసామన్నట్టు. టీ అండ్ స్నాక్స్, బిస్కెట్ ప్యాకెట్స్ తినేసి మళ్ళీ రెజ్యూమ్ ద వర్క్. సో, కట్ చేసిన తర్వాత మనకి ఇలాగ అనిపిస్తుంది అన్నట్టు. చూస్తున్నారు కదా, చాలా నీట్గా చెట్టుకి గాలి వెలుతురు బాగా తగిలి మనకి కొత్త కొమ్మలు వచ్చేసి చాలా నీట్గా హెల్దీ కొమ్మలు వచ్చేసి మనకి ఈల్డింగ్ చాలా ఎక్కువ రావడానికి ఆస్కారం ఉంటుంది. సో, టోటల్ ప్రూనింగ్ అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ హైదరాబాద్ పెద్దంబర్పేట దగ్గర మనకి వర్మీ కంపోస్ట్ దొరుకుతుంది. బ్యాగ్ 300 రూపీస్. సో, ఒక 50 బ్యాగులు వేస్తే 1 ఇయర్ మొత్తం అది పనిచేస్తుంది. చెట్టు కూడా చాలా నీట్గా హెల్తీగా ఉంటుంది అన్నట్టు. వర్మీ కంపోస్ట్. సో, యాక్చువల్గా అయితే వర్మీ కంపోస్ట్ నేనే తయారు చేయాలి అనే ప్లాన్ కూడా ఉంది. బట్ డ్యూ టు టైం కన్స్టెంట్ అదంతా పాసిబుల్ అవుతలేదు. గోయింగ్ ఫార్వర్డ్ అట్లీస్ట్ నెక్స్ట్ ఇయర్ కన్నా వర్మీ కంపోస్ట్ యూనిట్ చిన్నది పెట్టాలని చెప్పేసి. సో, ఇది ఈ రోజుకి ఫైనల్ రిజల్ట్. 70%, 60% కంప్లీట్ అయింది. సో, ఇది అండ్ గేట్ లోపల కొంచెం మొరం ఏదైతే పోయించినాం అక్కడ కూర్చోడానికి, అండ్ ఇది కుండి కట్టించడం నీళ్ళు అక్కడ అంతా మట్టి కొట్టుకుపోతుందని చెప్పేసి. సో, మా పుట్టం వేసి ఒక 15 డేస్ అవుతుంది. ఇంకో 15 డేస్లో నాటాలి. సో, అవి కూడా గోయింగ్ ఫార్వర్డ్ వీడియోస్ చేస్తాను అన్నట్టు. యా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. వీడియో నచ్చితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ స్వామి బురి వ్లాగ్స్. థ్యాంక్ యూ. బాయ్.